నమస్తే. సత్యం ఏకః విప్రం బహుదా వదంతి. అంటే నిజం ఒక్కటే, విద్వాంసులు దాన్ని పలు రకాలుగా చెప్తారని చెప్పేసి ఒక నానుడి సాంస్క్రిట్లో ఉంది. ఇప్పుడు అదే సత్యాన్ని ఆయన కేంద్ర మంత్రి సురేష్ గోపి గారు కేరళ నుంచి గెలిచారు. ఆయన వంట పట్టించుకున్నారు. అదే సత్యాన్ని వంట పట్టించుకున్న ఇంకొక పవర్ స్టార్ సాక్షాత్తు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సత్యం ఒకటే, ఇద్దరు విద్వాంసులు, వారి వారి రంగాలలో నిష్ణాతులు, వారిద్దరూ విభిన్నంగా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఏంటి ఆ సత్యం అంటే, ఈయన చెప్పిన సత్యం ఏంటంటే, సినిమాల కోసం తన పదవికి రాజీనామా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, తన స్థానంలో రాజ్యసభ సభ్యుడు సి సదానందన్ మాస్టర్ని కేంద్ర మంత్రిని చేయాలి అని చెప్పేసి ఆయన బీజేపీ హెడ్ క్వార్టర్స్ని కోరారు. ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సినీ పరిశ్రమను వదిలేసి మంత్రి కావాలని నేను ఏనాడూ కోరుకోలేదు, మంత్రి పదవి చేపట్టిన తర్వాత నటించలేకపోతున్నా, తద్వారా నా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది, నా పిల్లలు ఇంకా స్థిరపడలేదు, నాకు ఆదాయం అవసరం, అందుకే నటన కొనసాగించాలనుకుంటున్నాను, అందుకని అనుమతి కోరుతున్నాను బీజేపీ అధిష్టానానికి, నేను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, మనస్ఫూర్తిగా చెబుతున్నా అన్నారు ఆయన. ఏమండి, కేంద్ర మంత్రి పదవి, జనం ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పడతారు, కంట్రీ వైడ్ ఆయనకుండే సురేష్ గోపి సూపర్ స్టార్, ఆయనకుండే పాపులారిటీ వేరు, నన్ను మంత్రి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో సదానంద మాస్టర్ని కేంద్ర మంత్రిని చేయండి, ఇది ఖచ్చితంగా కేరళ రాజకీయాల్లో గొప్ప అధ్యాయం అవుతుంది అని సురేష్ గోపి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సదానంద్ పక్కనే ఉన్నారు. సదానందన్ గారు మాస్టర్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మొత్తం 200 సినిమాలు నటించారు సురేష్ గోపి. ఈయన పోలీస్ స్టోరీ, ఈయన నటన, సాయి కుమార్ వాయిస్ మనం ఎవరు మర్చిపోం. 90వ దశకంలో యాక్షన్ చిత్రాల హీరోయిన్, డబ్బింగ్ చిత్రాల్లో కూడా తెలుగులో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. 2016లో ఆయన బీజేపీలో చేరారు. తొలుత రాజ్యసభ సభ్యుడిగా, ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిశూర్ నియోజకవర్గం నుంచి గెలిచారు. కేరళ చరిత్రలో బీజేపీ తరఫున లోక్సభకు ఎన్నికైన వ్యక్తి ఈయనే. అందుకే ఈయనకి కేంద్ర పెట్రోలియం, ప్రకృతి వాయువు, న్యాచురల్ గ్యాస్, పర్యాటక శాఖల సహాయ మంత్రి, 3 గొప్ప పోర్ట్ఫోలియోలే. ఆయన వద్దనుకున్నారు. అంటే ఒక మనిషి ఇంటిగ్రిటీ ఉన్న ఒక మనిషి ఆలోచన విధానం. ఆయన దీన్ని సంపాదన మార్గంగా ఎంచుకోలా. నా సినిమాలు నేను యాక్ట్ చేస్తాను, నాకు 4 రూపాయలు వస్తాయి, నా కుటుంబాన్ని పోషించుకుంటే, నా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు, అదే అని చెప్పేది. తరచూ ఈయన పలు వివాదాల్లో కూడా చిక్కుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఈయన ఏంటంటే ఈ మధ్య రాజ్యసభకి సరే సదానందన్ మాస్టర్ కూడా పక్కనే ఉన్నారు. ఆయన ఈ మధ్యన రాజ్యసభకి ఎన్నికయ్యారు. కన్నూరు జిల్లాకు చెందిన ఆయన 1994లో సిపిఎం కార్యకర్తల దాడిలో 2 కాళ్ళు పోగొట్టుకున్నారు ఈ సదానందన్ అనే ఆయన. సో మొత్తానికి ఇది సురేష్ గోపి గారు. ఇక మన పవర్ స్టార్ దగ్గరికి వద్దాం, పవన్ కళ్యాణ్ గారు. అన్పారలల్ యాక్టింగ్, ఎవరు బీలిటిల్ చేయలేని అద్భుతమైన నటన వైదుష్యం పవన్ కళ్యాణ్ గారిది, నో డౌట్. స్ట్రగుల్ అయ్యారు, పార్టీ పెట్టి 10 ఏళ్ల పాటు దాన్ని నిలబెట్టుకోవటానికి నానా తంటాలు పడ్డారు. కూటమితో జతకట్టారు, 21కి 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్ తోటి తానేంటో నిరూపించుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎం అయ్యారు. ఒక్కళ్ళే డిప్యూటీ సీఎం ఉండాలన్న కండిషన్కి అనుగుణంగా ఆయన మాత్రమే ప్రస్తుతం డిప్యూటీ సీఎం. బట్ అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆయన ఇంతకుముందు ఈ కంటెస్ట్ చేసే ముందు వచ్చిన వార్తలేంటి, అంటే ఆయన ఇచ్చిన హామీలేంటి, కంటెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మొన్నటికి మొన్న ఉప్పాడ తీసుకుందాం మత్స్యకారులకి, ఆయన ఎమోషనల్ అయ్యారు, భావోద్వేగానికి లోనయ్యారు అక్కడ మాట్లాడేప్పుడు. ఒకవేళ నేను ఇవి చేయలేకపోతే బెటర్, నేను తప్పుకోవాల్సి వస్తుందేమో అన్నట్టు. అంటే ఎమోషన్స్ తోటి ముడిపడిన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. సురేష్ గోపి గారిది ఎమోషన్స్, ఫ్యామిలీ కన్స్ట్రెయింట్స్. ఆయనకి కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, నా పిల్లలు సెటిల్ చేయాలి, వాళ్ళకి ఏదో నేను సినిమాలో నటిస్తే 4 రూపాయలు వస్తాయి, పిల్లల్ని సెటిల్ చేసుకుంటాను ఆయనది. ఇద్దరు 2 రంగాలు. ఇప్పుడు మలయాళ సినిమా రంగంలో ఆయన సూపర్ స్టారు, తెలుగులో మరి ఈయన సూపర్ స్టార్, పవర్ స్టార్. బట్ ఈయన ఏంటంటే ఈయన కూడా పదవిని ఛేదించడానికి సిద్ధపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా వారం రోజులు టైం ఇచ్చారు, వారం రోజులు సెటిల్ చేయకపోతే ఏదో ఒక కాల్ తీసుకుంటాను. అండ్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ మనం చెప్పాల్సి వస్తే మన లులు భూముల కేటాయింపు విషయంలో కూడా క్యాబినెట్లో కడిగి పారేశారు. మీరు షరతులు పెడతారా ప్రభుత్వం భూములు ఇస్తుంటే అంటే, వాళ్ళ కండిషన్స్ అడవి ఉన్నాయి. మరి లులు కండిషన్స్ కృష్ణా జిల్లాలో అదేదో ప్రాంతంలో వాళ్ళు వీళ్ళకి అనుబంధంగా ఏర్పాటు చేయబోతున్న పార్కులో గోవధ జరిగితే చస్తే ఊరుకోను, నేను దీన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. చివరికి ముఖ్యమంత్రి గారు
వీళ్ళందరూ సర్ది చెప్పి మొత్తానికి గోవధ జరగకుండా ఏదో చేశారు. లులు పెట్టే కండిషన్స్ ఇదనే కాదు, ఈ మధ్యకాలంలో ఆయన 2-3 సందర్భాల్లో తన డిస్సెంట్ని ఓపెన్గా చెప్పేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే స్వతసిద్ధంగా లోపల ఉండే ఒక స్వభావం ఉంటుంది. సురేష్ గోపి గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఇద్దరు దానికి తగ్గట్టు యాక్ట్ చేశారు. నేను అంటే వాళ్ళ నేపథ్యాలు, వాళ్ళు ఉన్న ప్రాంతాలు, భాషలు, సామాజిక సమీకరణాలు, వీటన్నిటి క్రమంలో కూడా వాళ్ళ వ్యక్తిత్వంలో వాళ్ళు ఎక్కడా కోల్పోట్ల. అంటే ఒరిజినల్గా ఉండే పర్సనాలిటీ ఒకటి ఉంటుంది, ఇన్హెరెంట్గా ఉండే పర్సనాలిటీ. అందుకని ఇందాక చెప్పాం కదా, సత్యం ఏకః విప్రం బహుదా వదంతి అని. ఒకటే నిజం, సత్యం ఒకటే, నిజం కాదు, సత్యం ఒకటే, వాస్తవం. దాన్ని విద్వాంసులు పలు రకాలుగా చెప్తారు. ఆయన అక్కడ ఒక రకంగా చెప్పారు, నాకొద్దు ఈ పదవి, ఈయనకి సదానందన్ మాస్టర్కి ఇవ్వండి. 94లో సిపిఎం కార్యకర్తలు జరిపిన దాంట్లో 2 కాళ్ళు పోగొట్టుకున్నారు, కమిటెడ్ బీజేపీ సోల్ ఆయనకి ఇవ్వండి, నేను దీనికి ఫిట్ కానేమో అని. యువతలు ఈయనేమన్నారు, ప్రభుత్వం దగ్గర భూములు తీసుకుంటూ తిరిగి ప్రభుత్వానికి కండిషన్లు పెట్టే నువ్వెవరా, ఏంటి నీ సంగతి అని చెప్పేసి లులుని మామూలుగా అల్లాడించేశారనమాట. చివరికి ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ గోవధ జరగదు, గోవధ జరిగితే మేము ఒప్పుకోమని. అంటే ఈయన కూడా ఒక సత్యానికి కట్టుబడి ఉన్నారు. సనాతన ధర్మం అని ఈ మధ్య ఆయన భావించిన సత్యానికి ఆయన కట్టుబడి స్పష్టంగా చెప్పారు. సో ఏంటంటే ఓవరాల్గా పదవులు కన్నా కూడా ఏంటంటే వాళ్ళు నమ్మిన కొన్ని ఫార్ములాలు ఉంటాయి, సిద్ధాంతాలు, ఫార్ములాలు, వాటికి కట్టుబడి ఉన్నారు. సో బహుశా రేపు పొద్దున ఉప్పాడ మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి ఎదురైన వేదన, అలాగే వ్యథల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం నుంచి ఒక రెస్పాన్స్, ఒక ప్రోయాక్టివ్ రెస్పాన్స్ చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా వారి కుశలానికి వీలైన వ్యవహారం నడవకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.